నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ నక్షత్ర ప్రాపర్టీస్. ఈరోజు వీడియోలో చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి బ్రాహ్మణ వీధి అండి, విజయవాడ బ్రాహ్మణ వీధిలో అండి. మీరు చూస్తున్న గుడి ఏమనుకుంటున్నారు? కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ మనకి ఈ ప్రాపర్టీ డాబా మీద నుంచి చూస్తుంటే చక్కగా కనిపిస్తుంది. చూసారా? కనకదుర్గమ్మ అమ్మవారిని రోజు మీరు మార్నింగే దర్శించుకోవాలి అని అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బెస్ట్ ఆఫ్ వన్ అని చెప్పచ్చండి. ఆ గుడికి చాలా అంటే చాలా నియర్ బై అనమాట. బ్రాహ్మణ వీధి అంటేనే గుడికి దగ్గరగా ఉంటుంది కదండి. ఈ ప్రాపర్టీ మనం విజయవాడ 1 టౌన్ దగ్గర రథం సెంటర్ నుండి లోపలికి గుంటూరు వారి వీధి అండి. ఇండివిజువల్ హౌస్ ఇది సేల్కి వచ్చింది. చూసేద్దాము. ఇన్వెస్ట్మెంట్ వీధిగా చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అందజేస్తాను. G+2 బిల్డింగ్ అండి ఇది. ఇండివిజువల్ హౌస్ G+2 సేల్కి వచ్చిందండి. మరొకసారి లొకేషన్ అయితే షేర్ చేస్తానండి. విజయవాడ బ్రాహ్మణ వీధి 1 టౌన్ దగ్గర అండి. రథం సెంటర్ నుంచి లోపలికి వెళ్తే గుంటూరు వారి వీధి అంటారనమాట. ఈ వీధిలో మనకి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇన్వెస్ట్మెంట్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకు రూపాయికి 100 రూపాయలు విలువ చేస్తుందండి. అంత మంచి ప్రాపర్టీ అనమాట. కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరలో అండి. ఈ బిల్డింగ్ మనకి G+2గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 గదులు చొప్పున 2 పోర్షన్స్గా ఉంచారండి అద్దుల కోసం. ఇట్లాగా ఫస్ట్ ఫ్లోర్లోనూ అంతే 2 పోర్షన్స్, సెకండ్ ఫ్లోర్లో కూడా 2 పోర్షన్స్ అండి. చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇన్వెస్ట్మెంట్గా మీరు చూసుకున్నట్లయితే అద్దులు బాగా వస్తాయి. విజయవాడ బ్రాహ్మణ వీధిలో G+2 హౌస్ అండి. ఇది సేల్కి వచ్చింది. మీరు ఈ బిల్డింగ్లో చూసినట్లయితే G+2 కదా, ఒక్కొక్క ఫ్లోర్లో 2 పోర్షన్స్ అనమాట. 3 గదులు చొప్పున ఫస్ట్ ఫ్లోర్లోనూ 2 పోర్షన్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లోనూ 2 పోర్షన్స్ ఉంటాయి. మొత్తం రెంట్సే మీరు చూసుకున్నట్లయితే 50,000 నుంచి 60,000 వరకు వస్తుందండి. ఈ బిల్డింగ్ కొలతలు వచ్చి 19 వెడల్పు, 76 పొడవు ఉంటుందండి. గుమ్మాలు మనకి పడమర దక్షిణం గుమ్మాలు. టోటల్ వచ్చి 160 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంచారండి. G+2 కాస్ట్ నేను చాలా అంటే చాలా రీజనబుల్ చెప్తున్నాను. నెగోషియేట్వే మాట్లాడుకోవచ్చు. 1,20,000 రూపాయలు చెప్తున్నారు. ఒక గజం కాస్ట్ వచ్చి 1,20,000 రూపాయలు చెప్తున్నారండి. నెగోషియేట్వే మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చండి. ఈ ఏరియానే చాలా కాస్ట్లీ ఏరియా అండి. గజం చాలా కాస్ట్లో ఉంది, బట్ చాలా రీజనబుల్గానే చెప్తున్నారు అని చెప్పచ్చు. 1,20,000 రూపాయలు ఒక గజం కాస్ట్ వచ్చి 1,20,000 రూపాయలండి. టోటల్ గజాలు వచ్చి 160 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంచారండి. మీరు ఇన్వెస్ట్మెంట్ విధంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట. చాలా మీరు 1 రూపాయికి 100 రూపాయలు వస్తాయని చెప్పచ్చు అనమాట. 1,20,000 రూపాయలు ఒక గజం చెప్తున్నారు. మొత్తం 160 గజాలు అయితే ఉందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.